హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ రాణి. చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ కూడా 6 రోజుల్లోనే 1,70,00,000 సంపాదించడం విశేషం. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలు సహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దశ తిరిగిందని చెప్పొచ్చు. ఆయన మళ్లీ ఆంధ్రప్రదేశ్కు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కుటుంబంలో ఈ ఆనందం ఒకవైపు ఉండగా ఆర్థికంగా కూడా దూసుకు వెళ్తున్నారనే చెప్పాలి. చంద్రబాబు కుటుంబానికి చెందిన ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ దూసుకెళ్తుండడంతో దీనికి కారణమనే చెప్తున్నారు. ఈ స్టాక్ వరుస సెషన్స్లో అప్పర్ సర్క్యూట్లు కొడుతూనే ఉంది. దీంతో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన మదుపరులకు మాత్రమే కాదు, కంపెనీలో వాటాలు ఉన్న వారికి కూడా, నారా ఫ్యామిలీకి కూడా సంపద భారీగానే వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోనే టీడీపీ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. కూటమిలో రెండో పెద్ద పార్టీ ఇది. వీరి మద్దతుతోనే కేంద్రంలో మోదీ సర్కారు మరోసారి అధికారం చేపట్టారు. మరోవైపు రాష్ట్రంలో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ సానుకూలతల నడుమ స్టాక్ పెరుగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి షేరు దూసుకెళ్తూనే ఉంది. గత 12 సెషన్లలో చూసుకుంటే ఈ స్టాక్ ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసింది. అంటే స్టాక్ ధర కూడా డబుల్ అయిందన్నమాట. ఇక హెరిటేజ్ కంపెనీలో నారా చంద్రబాబు ఫ్యామిలీకి 35.7% వాటా ఉంది. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరికి 24.37% వాటా ఉంది. ఈమె కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా ఇంకా ఎండీగా కూడా ఉన్నారు. అలాగే చంద్రబాబు తనయుడు అయిన నారా లోకేష్కు ఏకంగా 10.83% వాటా షేర్లు ఉన్నాయి. అలాగే నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణికి 0.46% ఉండగా వీరి కుమారుడు అలాగే చంద్రబాబు మనవడు అయిన 9 సంవత్సరాల నారా దేవాంశ్కు కూడా హెరిటేజ్ కంపెనీలో 56,075 షేర్లు ఉన్నాయి. వీరంతా ప్రమోటర్ గ్రూప్ కిందకి వస్తారు. ఇక ఈ స్టాక్ గత 6 ట్రెండింగ్ సెషన్లలో 70% పెరిగింది. దీంతో దేవాంశ్ షేర్లు మొత్తం అమాంతం పెరిగిపోయాయనే చెప్పాలి. వీటి ద్వారా ఆయన మొత్తం సంపద ఇప్పుడు 2.4 కోట్లుగా ఉండగా ఇప్పుడు అది 4.1 కోట్లకి పెరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.